ఒక చర్చ జరుగుతుంది అంటే అదొక బెట్టింగ్ యాప్స్ గురించి అండి. సో బెట్టింగ్ యాప్‌లో ఏదైతే ఆ బెట్టింగ్ ఆడిన తర్వాత, ఆ బెట్టింగ్ పెట్టిన తర్వాత చాలామంది వేలాది మందైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సో గతంలో కూడా మనము ఎన్నో లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. ప్రీవియస్‌గా ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఎవరైతే మనకి ఇందూర్‌కి సంబంధించినటువంటి కొంతమంది ఇందూర్ వాసులతోని కూడా మనం మాట్లాడడం. ఎవరైతే ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన విషయంలో భాగంగా చాలామంది అయితే ఆ యాప్స్‌ని యూజ్ చేసిన తర్వాత చాలామంది నష్టపోయారు. చాలా వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీతో సహా ఉరివేసుకొని కూడా చనిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో వెరీ రీసెంట్లీ నిన్న కూడా ఒక డెత్ అయితే జరిగింది. ఒక ఆత్మహత్య చేసుకొని ఆకులకొండూరుకి సంబంధించినటువంటి ఆకాష్ అనే ఒక వ్యక్తి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే అసలు సీన్‌లోకి వెళ్తే ఆ ఆకాష్ గురించి మనం మాట్లాడదాం. సో ఆకాష్ యూట్యూబ్‌లో ఒక వీడియో చూసుకునే టైంలో నార్మల్‌గా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అండి. మనం వీడియోస్ ప్లే చేసే టైంలో మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్‌లో మనకి బెట్టింగ్ యాప్స్ కావచ్చు, దాంతోపాటు ప్లే గేమ్స్‌కి సంబంధించి కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ చూసిన తర్వాత దీంట్లో అమౌంట్ పెడితే రూ. 1000 పెడితే రూ. 1,00,000 వస్తాయి. లేకపోతే 10,000 పెడితే రూ. 1,00,000 వస్తాయి. 50,000 పెడితే రూ. 1,00,000 వస్తాయి అని చెప్పేసి ఒక యాడ్ చూసిన తర్వాత ఏదైతే క్రాష్ అని చెప్పేసి ఒక యాప్‌నైతే తను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాదాపు 3 సంవత్సరాలుగా కూడా ఇదే బెట్టింగ్ అనేది కొనసాగించడం జరిగింది. సో ఏసుకున్న తర్వాత ఫస్టే తను 50,000కైతే బోని తెరవడం జరిగింది. 50,000 వచ్చిన తర్వాత ఇప్పుడే 50,000 వచ్చినాయంటే రానున్న రోజుల్లో మనం ఇంకెంతో సంపాదించొచ్చు అని చెప్పేసి అనుకున్న అవకాశం ఏం చేసిందంటే 50 కాస్త 1,00,000 అయింది. 1,00,000 కాస్త 2,00,000, 3,00,000, 5,00,000 అండి. సో 5,00,000 వరకు కూడా పూర్తిగా బెట్టింగ్‌లో పెట్టి తను మోసపోయిండు. ఫైనల్‌గా వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలిస్తే ఆయనని తిడతారు, కొడతారు అని చెప్పేసి అనుకున్నాడా మరి ఏందో తెలవదు. కానీ అతని వయసు గురించి మాట్లాడుకుంటే ఆకాష్ వయసు 24 సంవత్సరాలండి. సో డిగ్రీ చేస్తా ఉన్నాడు ఇప్పుడు అతను. డిగ్రీ చేస్తా ఉన్నాడు. అతను ఇంత అంటే ఈ టైంలోనే 5,00,000 పోగొట్టుకున్న తర్వాత ఎవరు కూడా ఒక మాట అనకుండా ఉండలేరు కదండీ. సో 5,00,000 పోగొట్టుకున్న తర్వాత తిడతారు అని చెప్పేసి అనుకున్న తర్వాత ఎవరైతే ఆకాషో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి గడ్డి మందు ఏదైతే ఉంటుందో ఆ గడ్డి మందు తాగి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఘటనను చూసిన తర్వాత వెంటనే స్పందించి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఉన్నారు. తీసుకునే టైంలో కూడా అతని కండిషన్ అనేది పూర్తిగా అదుపు తప్పింది. అదుపు తప్పిన టైంలోనే మనకి రూరల్‌కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఏంటి అసలు ఏం జరిగింది ఆకాష్ అని చెప్పేసి రూరల్‌కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎస్ఐతో సహా పూర్తిగా వాళ్ళు అక్కడికెళ్ళి ఎలాంటి యాప్స్ యూజ్ చేసినావు, సో ఎంత నష్టపోయినావు అని చెప్పేసి ఒక్కసారిగా ఆరా తీస్తే దాదాపు 3 సంవత్సరాల నుంచి నేను ఇదంతా చేస్తా ఉన్నా. 5,00,000 వరకు నేను మోసపోయినాను. ఈ 5,00,000కి సంబంధించి మా ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే నన్ను తిడతారు, నన్ను కొడతారు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మనకైతే ఒక స్టేట్మెంట్ వచ్చింది. దాని తర్వాతనే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇదంతా కూడా మనం అంతా పక్కన పెడితే మాత్రం ఎవరైతే ఈ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే ఇవాళ ఇంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉందండి. సో మొన్నటి వరకు కూడా ఈ విషయం ఏదైతే ఉందో ఇది తెర మీదకి వచ్చిన తర్వాత చాలామంది ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మేము చేసిందంతా కూడా తప్పు, మేము చేసిన దానికి మేము ప్రాయశ్చిత్తంగా మేము సారీ చెప్తున్నామని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వచ్చి సారీ చెప్తా ఉన్నారు. అంటే సారీ చెప్తే దీనంతటికీ కూడా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? చాలామంది ఇప్పటికీ వేలాది మంది చనిపోయారండి. మొన్న దాదాపు ఒక 2-3 మంత్స్ బ్యాక్ అండి, వడ్డేపల్లి అనే గ్రామంలో ఒక వ్యక్తి చేసిన అప్పులకి బెట్టింగ్ యాప్లో అమౌంట్ వస్తుంది ఈజీ మనీకి అలవాటు పడి దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు కూడా తను బయట నుంచి తీసుకొచ్చి ఆ బెట్టింగ్ ఆడడం జరిగింది. ఆ బెట్టింగ్ ఆడిన తర్వాత నష్టపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తెలిసిన తర్వాత ఎవరైతే ఆ వడ్డపల్లికి సంబంధించినటువంటి ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో పాటు ఎవరైతే ఆ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 22 సంవత్సరాలే అండి. ఆ 22 సంవత్సరాల క్యాండిడేట్కి కూడా దాదాపు 25 నుంచి 30 లక్షలు బయట అప్పిచ్చిరు అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం అసలు ఎట్లాంటి సమాజంలో ఉన్నాము. అంటే 22 సంవత్సరాలు కూడా లేనటువంటి ఒక వ్యక్తికి మీరు ఇలా లక్షలు ఇట్లా ఇచ్చిర్రు అంటే ఎలాంటి షూరిటీ పెట్టి మీరు ఇచ్చిర్రు? అసలు ఒక ₹1,00,000 మనం ఇస్తున్నామంటే 10 మందికి అడిగి ఇవ్వాలి. అతను ఎట్లాంటి వాడు, అసలు ఏం చేస్తూ ఉన్నాడు, దీంతో ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకుంటేనే కదా. సో మీరు చేసిన తప్పుకి ఎవరైతే అమౌంట్ ఇచ్చిన తర్వాత
ఖచ్చితంగా ఆయన బెట్టింగ్ యాప్లో తను మొత్తం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ అప్పులు పూర్తిగా అంటే ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఊరికనే ఉండరండి. వాళ్ళొచ్చి ఇంటి మీదకొచ్చి రచ్చ రచ్చ చేస్తే మొత్తం కుటుంబమే ఉరికొయ్యకు బలైపోయింది. ఉరేసుకొని చనిపోయారండి. నవరాత్రుల టైంలో దేవి శరన్నవరాత్రుల టైంలో ఈ ఇన్సిడెంట్ అనేది నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదొక సంచలన వార్తగా మిగిలిపోయిందని చెప్పుకోవాలా. దాంతోపాటు ఇప్పటికే మల్టిపుల్ స్టోరీస్ అంటే దాదాపు మనకి ఈ 1 వీక్లో కూడా 3 నుంచి 4 ఇన్సిడెంట్లు జరిగాయండి. సో రూరల్ నియోజకవర్గంలోని ఆకుల కొండూరులో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ పేరెంటింగ్ వ్యవస్థ కూడా ఎంత అధ్వానంగా అయిపోయిందంటే అసలు మన పిల్లవాడు అసలు ఏం చేస్తూ ఉన్నాడు, మనం ఒక 10,000 ఇస్తున్నాం, ఒక 2,000 ఇస్తున్నామంటే వాడు అసలు ఏం చేస్తూ ఉన్నాడు, ఎలాంటి వ్యసనాలకు బారిన పడుతున్నాడు అని చెప్పేసి కూడా అడగలేని పరిస్థితుల్లో వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం మనం. అసలు ఫోన్ ఇస్తున్నారు, స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. సో అది ఎంత మంచో అంత చెడుకు కూడా ఇలా దారితీస్తుందండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కసారి మీ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్స్ చెక్ చేసి అసలు ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, బెట్టింగ్ చేస్తూ ఉన్నారా, ఏవైతే మనకి చెడు వ్యసనాలండి. సో మత్తు పదార్థాలకు కూడా బానిసై చాలామంది చనిపోతూ ఉన్నారు. సో అదంతా కూడా పక్కన పెడితే మాత్రం ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి కూడా దాదాపు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన పూర్తిగా ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అయితే చాలా మంచి ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి తప్పులకి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతాం. దాంతోపాటు మనం చాలా మందితో కూడా మనము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లాంటి యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశద్రోహులుగా పరిగణించాలి. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన గట్టి యాక్షన్ తీసుకోవాలా. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చూడండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి కూడా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఆకులకొండూరులో అయితే ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవాలా. ఏదైతే 24 సంవత్సరాలు ఉన్నటువంటి ఆకాష్ వల్ల లేడు అనే వార్తను జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే బయట అందరితోని మంచిగానే ఉంటున్నారు, కాకపోతే ఎక్కడన్నా ఉన్నప్పుడు అంటే ఒంటరిగా ఉన్న టైంలోనే ఇదంతా కూడా బెట్టింగ్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి పూర్తిగా నష్టపోయిన తర్వాతనే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఈ ఫేస్బుక్ కావచ్చు, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ అండ్ మనకి యూట్యూబ్లో ఏవైతే యాడ్స్ వస్తున్నాయో ఆ యాడ్స్ని నమ్ముకొని మీరు ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు కొంప కొల్లెరైనట్టే అండి. చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. మీ ప్రాణాలు గురించి మీరు ఆలోచించట్లేదు, మీతో పాటు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి కూడా ఇవాళ ఆలోచించని పరిస్థితిలో ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ ఇన్సిడెంట్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమి మీద అతి విలువైన అవతారం ఏమన్నా ఉంది, ఏదైనా ఉంది అంటే మన మానవ అవతారమే అండి, మానవ జన్మ. సో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఇట్లాంటి జన్మ రాదు. కాకపోతే ఏదో ఇలా 1 లక్ష కోసం 2 లక్షల కోసం ఇలా సరే చేసిన తర్వాత మీరు కష్టపడి అది అప్పు తీర్చేసుకోండి కదా. ఇలా మీ అక్క చెల్లెలు కావచ్చు, మీ అన్నదమ్ములు, మీ అమ్మ నాన్నలు ఎవరిని నమ్ముకొని బతకాలి ఇవాళ. సో ఇవాళ ఆకాష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తే మేము పోయొచ్చినాం, ఎంత దారుణంగా ఉందంటే ఇవాళ మొత్తం ఊరు మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిందండి. మనం చేసిన తప్పుకి మనం చేస్తున్నాం, బలైపోతున్నాం, మనం వెళ్ళిపోతున్నాం. కాకపోతే మన తర్వాత మనం ఉండగానే మన ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణం ఉంటుందంటే ఇవాళ మనం పోయిన తర్వాత మన పరిస్థితి ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఈ ఇన్వెస్ట్ చేసేసి నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సైబర్ క్రైమ్కి అయితే మీరు కంప్లైంట్ చేయండి. మేము ఇట్లా మోసపోయినామని చెప్పిన తర్వాత మరి వాళ్ళ నుంచి ఎంతో కొంత ఏమైనా సహాయం ఏమైనా అవుతుందా, లేకపోతే ఏమైనా సొల్యూషన్ అనే చెప్తారా, ఏదైనా సార్ట్అవుట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఎవరైతే ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్తో మనం మాట్లాడినాం, సాయి కిరణ్ గారితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు. సో ఇప్పటికే మేము ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, స్టూడెంట్స్తో ఇంటర్గేట్ అవుతూ ఉన్నాం, కాకపోతే అయినా కూడా ఇంత దారుణానికి ఒడిగట్టుతూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో పోలీస్ ఆఫీసర్ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఊరూరో పోయి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయకండి, బెట్టింగ్ యాప్లపైన ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పిన తర్వాత కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా వరకు కూడా బాధాకరం అని చెప్తా ఉన్నారు. ఏ విధమైనటికి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారో, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. తర్వాతనే వాళ్ళ బతుకు పైన ఒక గ్రిప్ అనేది వస్తుందండి. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ.